Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. సో మీకు చెప్తూనే ఉన్నాను గత 1.5 month గా కొత్త బ్యాచెస్ అనేవి యూపీఎస్సీకి మరియు ఆప్షనల్స్ కి స్టార్ట్ అయ్యాయి. ఆల్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ఇంకా ఫోన్ నెంబర్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏమాత్రం మీకు కోర్సెస్ పైన డౌట్స్ ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేసి క్లియర్గా అన్ని తెలుసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన వెబ్సైట్లోకి మీరు ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో డెమో అని చెప్పి టైప్ చేయండి. డెమో అని చెప్పి టైప్ చేసి మీకు వచ్చిన ఫ్రీ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఎక్స్ప్లోర్ చేయండి. సీ ద కంటెంట్, టీచింగ్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉంది, యాప్ ఎలా ఫంక్షన్ అవుతుంది, వెబ్సైట్ ఎలా ఓపెన్ అవుతుంది, అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కంఫర్టబుల్ అయితే మేడంతో మాట్లాడి మిగిలిన విషయాలు డిస్కస్ చేయండి. సో మన ఫీజు అనేది ఎఫోర్డబుల్గా ఉంటుంది. రెండవది ఈఎంఐ ఆప్షన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం, రైట్? సో ఇది సెప్టెంబర్ ఫీజు. నేను ఇంకా పెంచకుండా అలాగే ఉంచాను. 31 అక్టోబర్ వరకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసాం ఆప్షనల్కి మరియు యూపీఎస్సీకి కూడా. సో పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, కాల్ అప్ దిస్ నెంబర్ అండ్ మేక్ ఎ డెసిషన్ క్విక్లీ బిఫోర్ 31 అక్టోబర్. డోంట్ ఫర్గెట్ ద డేట్ 31 అక్టోబర్. మీకు 5-6 days మాత్రమే ఉంది. ఇంక్లూడింగ్ టుడే ఓన్లీ 6 days ఆర్ లెఫ్ట్. సో ఇవాళ ఎడిటోరియల్ ఒకసారి చూసేద్దాం. ఇవాళ ఎడిటోరియల్ యొక్క టైటిల్ ఏంటమ్మా? ఎండ్ ద ఇంపాస్. ఇంపాస్ అంటే అర్థం ఏంటి? సో బ్యూటిఫుల్ వర్డ్ ఇది. ఇంపాస్ అంటే మీనింగ్ ఏంటి? ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ దెర్ ఈస్ నో ప్రోగ్రెస్ పాసిబుల్. ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ దెర్ ఈస్ నో ప్రోగ్రెస్ పాసిబుల్ అంటే పురోగతి సాధ్యం కాని ఒక సిచ్యువేషన్. పురోగతి సాధ్యం కాని సిచ్యువేషన్ అంటే అటు వెళ్ళలేం, ఇటు వెళ్ళలేం, అంటే ప్రోగ్రెస్ అనేది రావట్లా. ఇదే విషయంలో ఫార్ములాస్, వ్యవసాయ చట్టాల విషయంలో రైతులకి మరియు గవర్నమెంట్కి మధ్యలో చర్చలు అనేవి ముందుకు సాగట్లేదు. రైతులు చెప్పింది గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు, గవర్నమెంట్ చెప్పేది రైతులు ఒప్పుకోవట్లేదు. సో ఒక అన్సాల్వబుల్ ప్రాబ్లం కింద అది ఉండిపోయింది. అలాంటి దాన్ని మనం ఏమంటాం? ఇంపాస్. ఇంపాస్ ఈజ్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ దర్ ఈస్ నో ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ సాధ్యం కానీ ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్. మీరు అలాగే చైనాతో మనకున్న ప్రాబ్లంను కూడా ఇలా అనొచ్చు. ఎల్ఏసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర చైనాకి మనకి మధ్యలో బార్డర్ డిస్ప్యూట్ కూడా ఎండ్ అవ్వట్లేదు. సో ఇట్ ఈస్ అనదర్ ఇంపాస్. అలా ఏ సొల్యూషన్ ఈస్ నీడెడ్ ఫర్ కోర్ ఇష్యూస్ కన్సర్నింగ్ ఫార్మర్స్ అండ్ నాట్ మియర్లీ ఫర్ రోడ్ బ్లాక్స్. రోడ్ బ్లాక్స్ అంటే హిండ్రెన్సెస్, అబ్స్టకల్స్, అడ్డంకులు. బేసికల్ గా ఈ ఫార్ములాస్ కి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ప్రొటెస్ట్ లో ఇంకొన్ని కొత్త ఇష్యూస్ వస్తున్నాయి. ఆ కొత్త ఇష్యూస్ ని రోడ్ బ్లాక్స్ అన్నారు. ఆ రోడ్ బ్లాక్స్ కి సొల్యూషన్ కాదు మనం చూడాల్సింది, కోర్ ఇష్యూస్ కి సొల్యూషన్. రైతులకి ఇబ్బంది కలిగిస్తున్న, రైతులకి ఆందోళన కలిగిస్తున్న, కన్సర్నింగ్ వాళ్ళకి ఇబ్బంది పెడుతున్న, ఆందోళన కలిగిస్తున్న కోర్ ఇష్యూస్ కి సొల్యూషన్ అనేది కావాలి. ఈ ఇష్యూస్ లో భాగంగా ప్రొటెస్టులు చేయడంలో భాగంగా వచ్చే ఇన్సిడెంట్స్ కి కాదు. రీసెంట్ గా ఈ ప్రొటెస్ట్ లోనే ఒక వ్యక్తి ఇంకొక మతానికి చెందినవాడిని, ఇంకొక కులానికి చెందినవాడిని చంపేశాడు. అది దీనికి అంటగట్టేస్తారు. అలాగే రైతులు రోడ్ల మీద ప్రొటెస్టులు చేసేటప్పుడు ఏమవుతుందంటే పాదచారులకి ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళేమో కోర్టులో కేసులు వేస్తున్నారు. దీస్ ఆర్ ఆల్ ఇన్సిడెంటల్ థింగ్స్. ప్రొటెస్ట్లో చేయడం వల్ల వస్తున్న సబ్ ఇష్యూస్ అనమాట. సో వీటికి సొల్యూషన్ కాదు, వీటికి ఎలాగో సొల్యూషన్ ఇవ్వాలి. నాట్ మేర్లీ ఫర్ దెమ్, అదర్ దాన్ దెమ్ యూ షుడ్ అడ్రస్ ది కోర్ ఇష్యూస్, ఇంపార్టెంట్ ఇష్యూస్ అని చెప్పి దాని మీనింగ్. The time may have come for a more concerted effort by the government and the protesting farmers to find a solution to the prolonged impasse over the 3 agriculture related laws enacted last year. Enact అంటే అర్థం ఏంటి? టు మేక్ ఏ లా. లాస్ట్ ఇయర్ తయారు చేయబడ్డ, లాస్ట్ ఇయర్ ఇనాక్ట్ చేయబడ్డ, సో లాస్ట్ ఇయర్ చట్టంగా మారబడ్డ 3 అగ్రికల్చర్ రిలేటెడ్ లాస్ విషయంలో ప్రొలాంగ్డ్ ఇంపాస్. ఇంపాస్ అంటే డెడ్ లాక్. ఇప్పుడు ఇంపాస్ కి ఇంకొక సినోనిమ్ ఏంటమ్మా? డెడ్ లాక్. డెడ్ లాక్ అంటే సేమ్ సిచ్యువేషన్, డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ దర్ ఇస్ నో ప్రోగ్రెస్ పాసిబుల్. దాన్ని మనం ఇంపాస్ అంటాం. ప్రొలాంగ్డ్ ఇంపాస్ అంటే మీనింగ్ ఏంటి? ప్రొలాంగ్ అవుతున్నా, సాగుతున్నా. అర్థమవుతుందా? ప్రొలాంగ్ అంటే సంథింగ్ దట్ కంటిన్యూస్ ఫర్ లాంగర్ దాన్ ఎక్స్పెక్టెడ్. ఒక ప్రాబ్లం ఎంతసేపు అవ్వాలో అంతసేపట్లో సాల్వ్ అయిపోతే బాగుంటుంది. అది సాల్వ్ అవ్వట్లేదు అనుకోండి, ఇట్ ఈస్ ప్రొలాంగ్డ్. సినిమా కూడా చూడండి, సాగదీశారు అంటాం. ఎంతసేపట్లో అంటే అంతసేపట్లో అయిపోవాలి.
అవసరమైన దానికంటే ఎక్కువసేపు సాగితే దాన్ని ప్రొలాంగ్డ్ అంటాం. ప్రొలాంగ్డ్ ఇంపాస్. అర్థమవుతుందా? ఇక్కడ అదే రాశారు, ద టైమ్ మే హ్యావ్ కమ్ ఫర్ ఎ మోర్ కన్సర్టెడ్ ఎఫర్ట్ బై ద గవర్నమెంట్. ఇక్కడ కన్సర్టెడ్ అనేది కూడా ఒక బ్యూటిఫుల్ వర్డ్. సో ఐఎమ్ యాడింగ్ మోర్ వొకాబులరీ డిస్కషన్ హియర్. మీరు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎస్పెషల్లీ సబ్జెక్ట్ తో పాటు పికప్ ది వర్డ్స్ కూడా అర్థం చేసుకోండి, మీకు ఈజీ అవుతుంది రేపు పొద్దున్న ఎడిటోరియల్ చదవడం అనేది. సి ఐడియా ఈజ్ నాట్ జస్ట్ టు గివ్ యూ ది జిస్ట్ ఆఫ్ ఇట్. ఈ పర్టికులర్ సెషన్ లో జిస్ట్ ఇవ్వడమే కాదు, మీకు ఇంగ్లీష్ నేర్పించడం కూడా బాధ్యత. రెండు కలిపి కాంబినేషన్ లో మనం ఈ ఎడిటోరియల్ అనాలిసిస్ చేస్తాం. కన్సర్ట్ మీకు గుర్తుపెట్టుకుని ఒక మంచి ట్రిక్ చెప్తాను. మ్యూజికల్ కన్సర్ట్ పేరు విన్నారా? సంగీత విభావరి అంటారు. మ్యూజికల్ కన్సర్ట్ లో ఏం జరుగుతుంది? డిఫరెంట్ వాయిద్యాలు వాయించే వాళ్ళంతా ఒకే దగ్గర కూర్చుంటారు. కూర్చొని ఒక రిథమ్ లో, ఒక హార్మోనియస్ గా, ఒక ఇన్ హార్మోని, ఇన్ సింక్ వాళ్ళు మంచిగా వాయిస్తారు. ఒక ఫ్లూట్, ఒక హార్మోని, ఒక తబలా, అందరూ కూడా. దాన్నే కన్సర్ట్ అంటాం. కన్సర్ట్ అంటే నలుగురు ఐదుగురు కలిసి, అంటే మోర్ దాన్ 2 people లేదా ఎక్కువ మంది కలిసి చేసే ఎఫర్ట్ అన్నమాట. అక్కడ మ్యూజికల్ కన్సర్ట్ అంటే మ్యూజిక్ క్రియేట్ చేస్తారు అందరూ కలిసి. కన్సర్టెడ్ ఎఫర్ట్ అంటే ఒక వ్యక్తి చేసేది కాదు, అటు గవర్నమెంట్, ఇటు ఫార్మర్స్, ప్రొటెస్టింగ్ ఫార్మర్స్ అంటే నిరసన వ్యక్తపరుస్తున్న ఫార్మర్స్ మరియు గవర్నమెంట్ కలిసి ఒక సొల్యూషన్ కొనుక్కోవాలి. దేనికి? ఈ ప్రొలాంగ్డ్ ఇంపాస్. దేనికోసం ఇంపాస్? ఓవర్ 3 అగ్రికల్చర్ రిలేటెడ్ లాస్ ఇనాక్టెడ్ లాస్ట్ ఇయర్ ఇనాక్ట్ చేయబడ్డ ఈ 3 చట్టాల విషయంలో ఉన్న ఈ డెడ్ లాక్ ఏదైతే ఉందో, ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, దీనికి సొల్యూషన్ కొనుక్కోవడానికి గవర్నమెంట్ మరియు నిరసన వ్యక్తపరుస్తున్న ఫార్మర్స్ కలిసి కూర్చొని మాట్లాడుకునే సమయం ఆసన్నమైంది. మే హ్యావ్ కమ్, ఆసన్నమయ్యేటట్టుగా ఉంది, సంథింగ్ లైక్ దట్. ఆసన్నమైనట్టుగా అనిపిస్తుంది. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఎంఫసైజ్డ్ అంటే నొక్కి చెప్పడం దట్ పబ్లిక్ రోడ్స్ కెన్ నాట్ బి బ్లాక్డ్ ఇండెఫినెట్లీ బై ప్రొటెస్టర్స్. మీరు పబ్లిక్ రోడ్స్ ని, ఇప్పుడు రైతులు వాళ్ళ ఆందోళన నిరసన చెప్పడం కోసం అని హైవే మీద కూర్చుని పోతారు. దానివల్ల ఏమవుతుంది? ట్రాన్స్పోర్ట్, ఏదో ఆఫీస్ పని మీద వెళ్ళాలనుకునే వాళ్ళు, బిజినెస్ పని మీద వెళ్ళాలనుకునే సఫర్ అవుతారు. అందుకని సుప్రీంకోర్టు క్లియర్ గా ఏం చెప్పేసిందంటే, పబ్లిక్ రోడ్స్ కెనాట్ బి బ్లాక్డ్ ఇండెఫినెట్లీ. మీకు నచ్చినంత సేపు, ఒక లిమిట్ లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు బ్లాక్ చెయ్యలేరు. యూ కెనాట్ డూ దట్. In an observation in the context of more petitions from the members of the public complaining that their right of free movement has been curtailed by the ongoing protests by farmers, the court has said a solution has to be found, that roads cannot be blocked for long and there is no reason for it to lay down the law again and again. చాలా మంది పబ్లిక్ సుప్రీం కోర్టులో పిటిషన్స్ వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు పిటిషన్స్? వాళ్ళ యొక్క రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అనేది కర్టైల్ అవుతుంది. కర్టైల్ అంటే కట్ షార్ట్ చేయబడుతుంది, అబ్స్ట్రక్ట్ చేయబడుతుంది. ఇక్కడ మీకు 2 ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్ మనం చూడాలి. ఫండమెంటల్ రైట్స్ లో మీకు చాలా వరకు తెలిసిందంటే ఫ్రీడమ్ కి సంబంధించిన రైట్స్ ఉన్నాయి. అవి ఆర్టికల్ 19 లో మనకు వస్తాయి. ఇప్పుడు ఆర్టికల్ 19(1) లో మీరు బి తీసుకున్నారు అనుకోండి, మీరు బి తీసుకున్నారు అనుకోండి, ఇదేం చెప్తుంది? ఆర్టికల్ 19(1)(b) చూడండి ఏం రాస్తుందంటే, టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్. అంటే ఎటువంటి ఆయుధాలు లేకుండా పీస్ఫుల్ గా ఒక చోట గుమికూడడాన్ని ఆర్టికల్ 19(1)(b) ఎలో చేస్తుంది. ఇదే మనకి నిరసన వ్యక్తపరచడానికి ఉపయోగపడే ఆర్టికల్. అంటే ప్రభుత్వం పట్ల మనం నిరసన వ్యక్తపరచాలంటే వ్యక్తపరచవచ్చు. అది మన యొక్క ఫండమెంటల్ రైట్ టు అసెంబుల్. అందరూ ఒక చోట గుమికూడి పీస్ఫుల్లీ, శాంతియుతంగా నిరసన వ్యక్తపరచవచ్చు. ఎట్ ద సేమ్ టైం 19(1)(d) చూడండి. 19(1)(d) తీసుకుంటే మీకు ఇదేం చెప్తుంది? టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ది కంట్రీ. కంట్రీ అంతా నేను ఫ్రీగా మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు రోడ్డుని బ్లాక్ చేస్తే వాళ్ళు ఎలా మూవ్ అవుతారు? సో ఈ పర్టిక్యులర్ ఫండమెంటల్ రైట్ అనేది ఈ సెకండ్ ఫండమెంటల్ రైట్ ని బ్లాక్ చేస్తుంది. ఇండియాలో మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా ఆర్ క్వాలిఫైడ్. దే ఆర్ నాట్ అబ్సల్యూట్. క్వాలిఫైడ్ కి అబ్సల్యూట్ కి డిఫరెన్స్ ఏంటి? ఇఫ్ ఐ సే ఎ రైట్ ఈజ్ అబ్సల్యూట్, దట్ మీన్స్ ఇట్ ఈస్ అబ్సల్యూట్ 100%. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అబ్సల్యూట్ అని చెప్పాం అనుకోండి. నేను మన సుప్రీంకోర్టు జడ్జి గారిని తిడతాను, భారత మాతను తిడతాను, ఇండియన్ రాష్ట్రపతిని తిడతాను, ప్రైమ్ మినిస్టర్ని నోటుకొచ్చిన బూతులు తిట్టేస్తాను. ఏమంటే నాకు ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అంటాను.
అది 100% అబ్సల్యూట్. నేను ఏదన్నా చేయొచ్చు నేను అంటాను. చెల్లుతుందా? చెల్లదు. ఎందుకంటే మనకున్న రైట్ అనేది అబ్సల్యూట్ కాదు, క్వాలిఫైడ్. అంటే ఇట్ కమ్స్ విత్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. దానికి రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. అబ్సల్యూట్ రైట్ అయితే కాదు. దాన్ని ఏమంటాం? ఇట్ ఈస్ ఏ క్వాలిఫైడ్ రైట్. అర్థమవుతుందా? అలా ప్రతి ఒక్క రైట్ కూడా అబ్సల్యూట్ కాదు. ఆల్మోస్ట్ ప్రతి రైట్ కి కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకే, కొన్ని పరిధులు మించినంత వరకు మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు అని ఉద్దేశం అన్నమాట. సో ఇది మీకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ. అందుకని రైతులకి ఫ్రీడమ్ టు పీస్ఫుల్లీ అసెంబుల్ అనేది ఉంది. ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ అనేది రైతులకు ఉంది. ఉన్నప్పటికీ కూడా పీస్ఫుల్ గా అసెంబుల్ అయ్యే అవకాశం రైతులకి ఉన్నప్పటికీ కూడా అది ఇంకొకళ్ళ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ని అబ్స్ట్రక్ట్ చేయకూడదు. అందుకనే కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అండ్ సుప్రీం కోర్టు కూడా ఏం చెప్పింది? దే కెనాట్ బి బ్లాక్డ్ ఫర్ లాంగ్ అండ్ దెర్ ఇస్ నో రీజన్ ఫర్ ఇట్ టు లే డౌన్ ద లా. అగైన్ అండ్ అగైన్ ప్రతిసారి మేము ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదన్న, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదన్న మాట ఎందుకు వచ్చింది అంటే, ఇంతకు ముందు ఆల్రెడీ వేరే సందర్భంలో చెప్పారు అని. ఏంటి ఆ సందర్భం చూడండి. ద రిఫరెన్స్ వాజ్ టు లాస్ట్ ఇయర్స్ జడ్జిమెంట్ ఆన్ షహీన్ బాగ్ ప్రొటెస్ట్ అగైన్స్ట్ ది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, wherein it was held that public ways and public spaces cannot be blocked indefinitely even during a peaceful protest. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి వ్యతిరేకంగా జరిగిన షహీన్ బాగ్ ప్రొటెస్ట్ లో అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దానిపైన కేసు వేసినప్పుడు అప్పుడు కూడా ఇలాగే రోడ్స్ బ్లాక్ చేసి చెప్పారు, మీరు పబ్లిక్ వేస్ ని పబ్లిక్ స్పేసెస్ ని ఇండెఫినిట్ గా బ్లాక్ చేయలేరు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పీస్ఫుల్ ప్రొటెస్ట్. ఫండమెంటల్ రైట్ ఉంది కదా అని చెప్పి ఇండెఫినిట్ గా ఇంకొక ఫండమెంటల్ రైట్ కి మీరు అడ్డంకులు క్రియేట్ చెయ్యకూడదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పేసింది. ది అబ్జర్వేషన్ కెన్ బి సీన్ either as a disapproval of the tactic of holding interminable protest or as an implicit criticism of the government for being unable to find a solution to the farmers' grievances. ఇప్పుడు సుప్రీం కోర్టు మాట్లాడిన మాటని మనం రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి, a disapproval of the tactic of holding interminable protest. interminable అంటే ఎండ్ లేని, టెర్మినేట్ చెయ్యని, ప్రొటెస్ట్ అంటే నిరసనలు, టాక్టిక్ అంటే వ్యూహం, డిసప్రూవల్ అంటే దాన్ని మేము యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే మీరు ఎండ్ లేకుండా, అర్థమవుతుందా? ఎండ్ లేకుండా ప్రొటెస్ట్లు ఎక్కడ, అది కూడా రోడ్ల పైన వాటిపైన ఇలా చెయ్యడాన్ని మేము యాక్సెప్ట్ చెయ్యట్లేదు, ఇది కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. లేదా అండ్ ఇంప్లిసిట్ క్రిటిసిజం ఆఫ్ ద గవర్నమెంట్, అసలు గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేసినట్టుగా, అంటే ఇండైరెక్ట్ గా, ఇంప్లిసిట్ అంటే నాట్ బీయింగ్ డైరెక్ట్, ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేసినట్టు కూడా అనుకోవచ్చు. ఇలాంటి ఒక ప్రాబ్లం నడుస్తుంది, మీరు సొల్యూషన్ కనుక్కోకుండా మేనమేషాలు లెక్కిస్తున్నారు అని ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేసినట్టుగా కూడా మనం చూడవచ్చు. గ్రీవెన్సెస్ అంటే కంప్లైంట్స్, ప్రాబ్లమ్స్, ఇష్యూస్. వాళ్ళ ఇష్యూస్ కి మీరు ఇప్పటి వరకు సొల్యూషన్ కనుక్కోలేకపోయారు అని చెప్పి వాళ్ళని క్రిటిసైజ్ చేసినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. ఈవెన్ వైల్ డినయింగ్ దట్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హార్డ్షిప్ faced by the public and blaming the police for the blockade, farmers say they should be allowed to continue their agitation at the Ramlila Maidan. ఇప్పుడు ఇక్కడ ఫార్మర్స్ ఏమంటున్నారంటే, పబ్లిక్ ఫేస్ చేస్తున్న హార్డ్షిప్ అంటే ఇబ్బందులకి మేము రెస్పాన్సిబుల్ కాదు, మేము బాధ్యులం కాదు అని చెప్పి వాళ్ళు డినై చేస్తూ, ఇంకా ఎవరినంటున్నారు? దే ఆర్ బ్లేమింగ్ పోలీస్. ఈ పోలీసులు మాకు ఇబ్బందులు మేము పీస్ఫుల్ గా రన్ చేసుకుంటాము, పోలీసులు మాకు ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి బ్లేమ్ అంతా పోలీసుల మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తూ, ఇంకోవైపు ఫార్మర్స్ దే షుడ్ బి అలౌడ్ టు కంటిన్యూ దేర్ అజిటేషన్ ఎట్ ద రామ్లీలా మైదానంలో మేము అజిటేషన్, నిరసనని కంటిన్యూ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి. అంటే ఏంటంటే, ఈ రామ్లీలా మైదానంలో మేము చేసుకుంటే తలనొప్పి ఉండదు, కానీ దానికి పర్మిషన్లు ఇవ్వరు కాబట్టి మేము రోడ్ల మీదకి వస్తున్నాం కాబట్టి మీకు ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పి మొత్తం పోలీసుల మీదకి నెడుతున్నారు బ్లేమ్. ఎవరు? రైతులు. అయితే గవర్నమెంట్ విల్ హ్యావ్ నన్ ఆఫ్ ఇట్. గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? దే షుడ్ బి అలౌడ్ అని చెప్తోంది. ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? రీకాలింగ్ the unsavory incidents that took place on Republic Day when the protest rolled into the capital. Republic Day రోజు రైతులందరూ క్యాపిటల్ వైపు రావడం వల్ల కొన్ని అన్సేవరీ ఇన్సిడెంట్స్ జరిగాయి. అన్సేవరీ అంటే అన్ప్లెజెంట్ టు టేస్ట్. ఇక టేస్ట్ అని కాదు, కొన్ని అన్ప్లెజెంట్ ఇన్సిడెంట్స్, మనకి ఇబ్బంది కలిగించే ఇన్సిడెంట్స్ ఆ రోజు జరిగాయి. కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగాయి. ప్రపంచంలో మన పరువు పోయింది. మన రిపబ్లిక్ డే రోజు మన రైతులే హడావిడి చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ వాళ్ళ నిరసన వ్యక్తపరచడం జరిగింది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే, కానీ ఆ రోజు ఎంచుకోవడం అనేది ప్రభుత్వానికి బాగా ఇబ్బంది కలిగించింది. ఆ రోజు హింసకు కూడా దారి తీసింది.
ది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద టూ కంపీటింగ్ రైట్స్, ఇక్కడ రెండు రైట్స్ ఉన్నాయి, ఒకదాంతో ఒకటి కంపీట్ చేస్తున్నాయి. ఏంటది? ఫ్రీడమ్ టు ప్రొటెస్ట్ అండ్ ద రైట్ టు ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ ద పబ్లిక్ ఈజ్ నాట్ ది ఓన్లీ ఆస్పెక్ట్ దట్ రిక్వైర్స్ ఇమీడియట్ అటెన్షన్. మనం అటెన్షన్ పే చేయాల్సిన ఓన్లీ ఆస్పెక్ట్ ఇది ఒక్కటే కాదు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఇంపార్టెంటా, రైట్ టు ప్రొటెస్ట్, ఫ్రీడమ్ టు ప్రొటెస్ట్ అనేది ఇంపార్టెంటా అనేది కాదు, అది ఒక్కటే కాదు ఇప్పుడు మనం చూడాల్సిన విషయం. మరి ఏంటి? దేర్ సీమ్స్ టు బి నో అటెంప్ట్ టు బ్రేక్ ద డెడ్ లాక్ on the core issue, with the farmers demanding an outright repeal of the laws and statutory validation for the claim that the MSP regime will not come to an end. ఇష్యూ ఎక్కడ ఉంది ఇప్పుడు? దేర్ సీమ్స్ టు బి నో అటెంప్ట్ టు బ్రేక్ ద డెడ్ లాక్ ఆన్ ద కోర్ ఇష్యూ. కోర్ ఇష్యూ ఏంటి? ఫార్మర్స్ యొక్క కోర్ ఇష్యూ ఏంటి? 3 చట్టాలు, వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది గవర్నమెంట్, దాన్ని ఫార్మర్స్ అవుట్ రైట్ రిపీల్ అంటే రద్దు చేసేయాలి. అవుట్ రైట్ అంటే కంప్లీట్ గా, మీరు ఇంకా కొంచెం కొంచెం అని కాదు, కంప్లీట్ గా మీరు అవుట్ రైట్ గా రద్దు చేసేయాలి అని చెప్పి గవర్నమెంట్ ని రైతులు కోరుకుంటున్నారు. అర్థమవుతుందా? కంప్లీట్ గా మీరు రిపీల్ చేయమని కోరుకుంటున్నారు. ఇంకా ఏమంటున్నారు? స్టాట్యూటరీ వాలిడేషన్ ఫర్ ద క్లెయిమ్ దట్ ద ఎంఎస్పీ రెజిమ్ విల్ నాట్ కమ్ టు ఎన్ ఎండ్. ఎంఎస్పీ సిస్టమ్ ఏదైతే, రెజిమ్ అంటే సిస్టమ్ అని అర్థం. ఎంఎస్పీ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎండ్ చెయ్యము అని మాకు స్టాట్యూటరీ వాలిడేషన్ కావాలంటే ఎంఎస్పీకి చట్టభద్రత కల్పించాలి, అంటే ఎంఎస్పీని చట్టం చేసేయాలి, అది రైతుల యొక్క హక్కు కింద మీరు దాన్ని ఒక చట్టం చేసేయాలి అని కూడా అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? రైతులు. ఈ విషయంలో డెడ్ లాక్, దేర్ హ్యాస్ బీన్ నో అటెంప్ట్ టు బ్రేక్ ద డెడ్ లాక్. ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఈ డెడ్ లాక్ కి బ్రేక్ చేయడానికి ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి అటెంప్ట్ కూడా కనిపించట్లేదు. అందుకని ఈ ప్రాబ్లం. అయితే మీకు ఇక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. ఏంటి బ్యాక్గ్రౌండ్? ఎంఎస్పీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. ఎంఎస్పీ అంటే పేరెంట్ ఫుల్ నేమ్ ఏంటమ్మా? ఎంఎస్పీ, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. దాని మీనింగ్ ఏంటి? రైతులు పంట పండించే ముందే, ఇప్పుడు గోధుమల పంట పండిద్దాం అనుకుంటున్నారు, లేదా వరి వేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు పండించడానికి ముందే, అంటే సోయింగ్ సీజన్, నాట్లు వేయడానికి ముందే ప్రభుత్వం ఎంఎస్పీ అనౌన్స్ చేస్తుంది. మేము పలానా ధరకి మీ దగ్గర కొంటాము అని. పలానా ధరకి కొంటాము అంటే రైతులకి ఏంటి అడ్వాంటేజ్? దానికి లిమిట్ కూడా పెట్టదు. మీరు ఎంత పండించినా గవర్నమెంట్ కొంటుంది, పలానా ధరకి కొంటుంది అని చెప్తాం. అలా చెప్పడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే, రైతులకి సరే నేను పండిస్తాను, నేను పంట కష్టపడి పంట పండిన తర్వాత మార్కెట్లో ధర పలకపోతే నష్టపోతానేమో, డిమాండ్ తగ్గిపోతే నష్టపోతానేమో అనే భయాలు రైతులకు ఉంటాయి. సో ఇప్పుడు రైతులకి ఆ భయం లేకుండా గవర్నమెంటే కంఫర్ట్ ఇస్తుంది. ఏ రకంగా? నేను పలానా ధరకి కొంటానని ముందే చెప్తుంది. అలా చెప్పడం వల్ల ఏమవుతుంది? రైతులు చక్కగా పంట వేసుకుంటారు. ఎక్కువ పంట పండినా, తక్కువ పంట పండినా, పెరిగినా తగ్గినా ఏదైనా సరే అదే రేటుకి గవర్నమెంట్ కొనేస్తుంది. ఆ మాట ఇస్తుంది కాబట్టి మాట ప్రకారం కొనుక్కుంటుంది. ఇట్ గివ్స్ అన్ అష్యూరెన్స్ టు ఫార్మర్స్ టు కాన్ఫిడెంట్లీ సో, SOW. అర్థమైందా? నాట్లు వేయడానికి, పంటలు పండించడానికి కాన్ఫిడెన్స్ అనేది ఎంఎస్పీ ఇస్తుంది. అసలు ఎంఎస్పీ సిస్టమ్ అనేది ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది? పే అటెన్షన్ టు మై వాయిస్ హియర్. ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది? మీరు ఒకసారి 1960s లోకి వెళ్ళాలి. 1960లో ఇండియా సివియర్ ఫుడ్ క్రైసిస్ ని ఫేస్ చేసింది. చాలా సివియర్ ఫుడ్ క్రైసిస్ ని ఫేస్ చేసింది. ఈ ఫుడ్ క్రైసిస్ ని ఫేస్ చేసినప్పుడు భారతదేశం అమెరికా లాంటి దేశాల నుంచి ఫుడ్ ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. షిప్ నుంచి ఫుడ్ వచ్చేది మనకి, ఇన్ఫాక్ట్ ఈ రైస్ ఇలాంటివన్నీ వచ్చేవి. అందుకే షిప్ టు మౌత్ అనేవాళ్ళు అనమాట. అంటే షిప్ నుంచి ఫుడ్ వస్తే గానీ మన నోటికి ఫుడ్ అనేది అందని పరిస్థితి, దాన్నే షిప్ టు మౌత్ అని చెప్పి దాన్ని అంటాం. సో అప్పటి నుంచి వచ్చిన ఈ అమెరికా వాళ్ళు ఏంటంటే, మేము మీకు ఎక్స్పోర్ట్ చేస్తాం కానీ కొన్ని కండిషన్స్, రెస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు. అవి మనకి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో వీ హ్యాడ్ టు యాక్సెప్ట్ దోస్ కండిషన్స్ అనమాట. ఆ తర్వాత గ్రీన్ రెవల్యూషన్, ప్రపంచవ్యాప్తంగా హరిత విప్లవం వచ్చింది. హరిత విప్లవం వచ్చిన తర్వాత హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ వచ్చాయి. హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ అనేవి వచ్చాయి. హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ వల్ల అర్థం ఏంటి? ఎక్కువ దిగుబడినిచ్చే సీడ్స్ అనమాట. సో ఇవి పొట్టివి, డ్వార్ఫ్ వెరైటీ అంటారు, చాలా పొట్టివి వెరైటీ. ఈ సీడ్స్ ని ప్రపంచ దేశాల్లో రావడం అనేది జరిగింది. తర్వాత భారతదేశానికి స్వామినాథన్ గారు కూడా దీన్ని తీసుకొచ్చారు. దీని వల్ల ఏమవుతుందంటే మనకి ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అంటే ఆహార భద్రత, మనం సరైన పంటలు పండించుకోలేకపోతున్నాము, దిగుబడి రావట్లేదు అనే సమస్యకి ఒక పరిష్కారం లభిస్తుందని భావించి వీటిని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కడ చేశారంటే పంజాబ్ లోనే చేశారు. ఫస్ట్ దేనికి చేశారంటే వీటికి చేశారు, తర్వాత రైస్ కి, తర్వాత మిగిలిన వాటికి ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఫస్ట్ వీట్ అండ్ రైస్, ఫస్ట్ వీట్ తర్వాత రైస్కి వచ్చింది అనమాట. ఇది తీసుకొచ్చిన తర్వాత
దీంట్లో పంటలు బాగా అంటే వీటికి బాగా ఫెర్టిలైజర్స్ ఇవన్నీ అవసరం. చాలా అంటే ఇన్పుట్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇంతకుముందు మామూలుగా పండించేవారు ఖర్చు తక్కువ. వీటికి ఫెర్టిలైజర్స్ వేయాలి, ఎరువులు ఎక్కువగా అవసరం ఉంటాయి, కెమికల్స్ ఎక్కువ అవసరం అవుతాయి. సో ఇన్పుట్ కాస్ట్ అనేవి పెరుగుతాయి. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే ఇదేదో కొత్తవి అంటున్నారు, వీటిని మనం పండిస్తే ఎంత పండించిన తర్వాత మనకు ఖర్చు పెరిగిపోతుంది, తిరిగి దానికి సరైన డిమాండ్ లేకపోతే, మనం పండించిన పంటను ఎవరు కొనకపోతే మనం నష్టపోతాం కదా అనే భయంతో రైతులు ఉండేవాళ్ళు. సో రైతులకి ఒక రకంగా ఎష్యూరెన్స్ ఇవ్వడానికి, ప్లస్ ఈ హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ ని పాపులరైజ్ చేయడానికి, అందరూ వీటిని ఉపయోగించేలా చేయడం కోసం గవర్నమెంట్ ఏం చేసింది, ఇట్ కేమ్ అవుట్ విత్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ కాన్సెప్ట్ వల్ల ఏంటవుతుంది, గోధుమలు మీరు పండించండి, ఈ విత్తనాలను ఉపయోగించి మీరు పండించండి, పలానా ధరకి మేము కొంటాము అని ప్రభుత్వమే మాట ఇచ్చింది. ప్రభుత్వం ఎప్పుడైతే మాట ఇచ్చిందో రైతులు మరి భయపడకుండా పండించడం మొదలు పెట్టారు. పండించిన తర్వాత వాళ్ళకే ఇమీడియట్ గా తెలిసింది, ఒక్కసారిగా ఏమైంది, దిగుబడి పెరిగింది, అరే ఇంతంత దిగుబడి వస్తుంది, ఇంతంత ఈల్డ్ వస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత ఒకరి నుంచి ఒకరికి అందరికీ స్ప్రెడ్ అయ్యి అందరూ కూడా పండించడం మొదలు పెట్టారు. తర్వాత ఎంఎస్పి నుంచి, ఇది ఎంఎస్పి ఫర్ వీట్ నుంచి తర్వాత రైస్ కి ఎక్స్పాండ్ చేశారు. రైస్ వెరైటీస్ కూడా వాడడం మొదలు పెట్టారు అన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 20 పైగా క్రాప్స్ కి ఎంఎస్పి ఇవ్వడం అనేది జరుగుతోంది. ప్రభుత్వం ఎంఎస్పి అనేది అందిస్తుంది. సో ఇది పరిస్థితి. హై ఈల్డ్ వెరైటీస్ అర్థమైందా? అంటే హై ఈల్డ్ వెరైటీస్ పాపులరైజ్ చేయడానికి, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం రిజాల్వ్ చేయడానికి. అంటే ఫుడ్ సెక్యూరిటీ అంటే ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది, మనం సరైన ఇనఫ్ మనం పండించలేకపోతే వస్తుంది. ఆ పరిస్థితి లేకుండా మనమే ఇనఫ్ పండించాలంటే రైతులందరూ కూడా వీటిని తీసుకుని పండించాలి. దానికోసం ఎంఎస్పి సిస్టమ్ తీసుకొచ్చింది అనమాట. అలాగే గవర్నమెంట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఇలా పండిన పంటని ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసి, రేషన్ అంటాం చూడండి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సబ్సిడైజ్డ్ ధరలకి ప్రజలకు అందించడం కూడా మొదలు పెట్టింది అనమాట. సో ఎంఎస్పి, ఎఫ్సిఐ, పిడిఎస్ మీరు కంబైన్డ్ గా చూసుకోవాలి. ఎంఎస్పి ద్వారా రైతుల దగ్గర కొని, ఎవరు కొంటారు, ఎఫ్సిఐ కొంటది. ఎఫ్సిఐ గోడౌన్స్ లో సేవ్ చేసి, తర్వాత పిడిఎస్ ద్వారా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సబ్సిడైజ్ రేట్లకి పేద ప్రజలకు అందించడం అనేది జరిగింది అనమాట. ఇది కథ. అలా ఎంఎస్పి 1960s లో ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్. ఈ ఎంఎస్పి సిస్టమ్ విచిత్రం ఏంటంటే దానికి స్టాట్యుటరీ వ్యాలిడేషన్ లేదు. అప్పటి నుంచి ప్రభుత్వం ప్రతి సంవత్సరం చెప్తోంది, కొంటోంది. దానికి ఒక క్యాలిక్యులేషన్ కి ఒక ఫార్ములా ఉంటుంది. అది స్వామినాథన్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం, ఒక ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు. రైతులు ఎంత కాస్ట్ అవుతుంది, సప్లై పరిస్థితి ఏంటి, అన్ని రకాల ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకుని దే విల్ కమ్అట్ విత్ ఏ ఫార్ములా, ఇంత ధరకి మేము కొంటామని చెప్తారనమాట. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాట ఇస్తుంది, మాట ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం చేస్తుంది. కానీ దానికి చట్టభద్రత కల్పించలేదు. అంటే దాన్ని ఒక చట్టం కింద, స్టాట్యూట్ కింద మార్చలేదు. ఒక చట్టం కింద మార్చకుండా కేవలం ప్రభుత్వం మాటతో ఎన్నాళ్ళు జరుగుతుంది. ఇప్పుడు కొత్త వ్యవసాయ చట్టాలు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కార్పొరేట్ సెక్టర్ ఈస్ గెటింగ్ ఇన్ టు పిక్చర్. అగ్రికల్చరల్ మండీస్ ని గట్రా క్యాన్సిల్ చేస్తున్నారు, రిమూవ్ చెయ్యం, ఉంటాయి. కార్పొరేట్స్ కూడా డైరెక్ట్ గా మీ దగ్గర కొనుక్కునే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడన్నా అమ్ముకోవచ్చు, మీరు మండీస్ లోనే అమ్మక్కర్లేదు, మీరు ఎక్కడన్నా మీ పంటలు అమ్ముకోవచ్చు. మీరు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే కార్పొరేట్స్ తో మీరు ముందే టైఅప్ అయిపోయి ఎంత ధరకి వాళ్ళు కొంటారో ముందే మాట్లాడేసుకొని చేసుకోవచ్చు. ఇలాంటి సిస్టమ్స్ అన్ని తీసుకొస్తుంది కొత్త చట్టంలో. ఇవన్నీ తీసుకొచ్చి మెల్లగా మీరు ఈ మండీస్, అగ్రికల్చరల్ మార్కెట్స్ అన్ని ఎత్తేయడానికి, ఎంఎస్పి సిస్టమ్ ని లేపేయడానికి ఇవన్నీ చేస్తున్నట్టుగా రైతులకు అనుమానం అనమాట. అందుకని రైతులు ఏమంటున్నారు, మీరు ఎంఎస్పికి చట్టభద్రత కల్పించండి, అంటే ఖచ్చితంగా ఎంఎస్పి అనేది ప్రతి ఇయర్ కంటిన్యూ అవుతుందని చెప్పి చట్టం చెయ్యండి అని చెప్పి రైతులు అడుగుతున్నారు. ప్రభుత్వం దీనికి యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే మేము ఎలాగో చేస్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు మీకు చట్టం అని ప్రభుత్వం అంటుంది. ఇంకొక వైపు నుంచి ఎన్విరాన్మెంట్ కోసం ఫైట్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ ఎన్విరాన్మెంట్ కోసం ఫైట్ చేసే వాళ్ళు ఏమంటారు, అసలు ఎంఎస్పి సిస్టమ్ వల్లే దరిద్రం అంతా వచ్చిందంటారు. ఎందుకంటే ఆలోచించండి ఒకసారి, ఎంఎస్పి ఏ పంటలకైతే మనం ప్రొవైడ్ చేస్తుందో గవర్నమెంట్, ఆ పంటలనే రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఎక్కువగా గోధుమలు, రైస్, ఈ రెండు కూడా వాటర్ని ఎక్కువగా తీసుకునే పంటలు. వాటర్ని ఎక్కువగా తీసుకునే పంటల వల్ల ఏమైంది, భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఇప్పుడు మరి పంజాబ్, హర్యానాలో భూగర్భ జలాలు చాలా తక్కువ ఉన్నాయి, పరిస్థితి బాగాలేదు. ఎక్కువగా వాటర్ని కన్స్యూమ్ చేసే పంటలే మళ్ళీ 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 పండించడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. మనం వీటి నుంచి వేరే వేరే పంటలకు కూడా వెళ్ళాలి అని ఒక ఆస్పెక్ట్. రెండో ప్రాబ్లం వచ్చేసరికి న్యూట్రిషనల్ సెక్యూరిటీలో కూడా ప్రాబ్లం వచ్చింది. న్యూట్రిషనల్ సెక్యూరిటీ అంటే అర్థం ఏంటి, పోషకాహారం. మనకి ఫుడ్ సెక్యూరిటీ ఉంది కానీ న్యూట్రిషనల్ సెక్యూరిటీ లేదు. అంటే సరైన పోషకాహారం లభించట్లేదు. ఒకే టైప్ ఫుడ్ ఎక్కువగా తింటున్నాం. ఇప్పుడు రైస్, గోధుమలేంటి, సెరియల్స్, కానీ వాట్ అబౌట్ పల్సెస్, వాట్ అబౌట్ మిల్లెట్స్,
ఇట్లాంటివి మనం ఎనఫ్ తీసుకోవట్లేదు. తీసుకోపోవడానికి కారణం ఎంతసేపు గోధుమలు రైస్లే పండిస్తున్నారు. దానికి కారణం కూడా ఎంఎస్పీఏ. అర్థమవుతుంది. దీనివల్ల పోషకాహారంలో ఒక డైటరీ డైవర్సిటీ అనేది లేకుండా పోతుంది. మన డైట్ లో డైవర్స్ డైట్ లేకుండా పోతుంది. ఎంతసేపు ఎంతెంత రైసు ఎంతెంత గోధుమలతో చేసిన చపాతీలు తినేస్తున్నాం తప్పితే ఈ మిల్లెట్స్ పల్సెస్ యొక్క ఇంటేక్ తక్కువగా ఉంటుంది. దానివల్ల సరిపడా పోషకాలు బాడీలోకి వెళ్ళట్లేదు. దానివల్ల స్టంటింగ్, వేస్టింగ్ లాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. సో ఎంఎస్పి సిస్టమ్ వలన మైనస్లు ఇవన్నీ. ఒకటి ఏంటంటే ఎన్విరాన్మెంట్ పరంగా, ఇంకోటి న్యూట్రిషనల్ సెక్యూరిటీ పరంగా కూడా మనం ఇబ్బందులు ఫేస్ చేస్తాం. సో దాన్ని సాల్వ్ చేయడానికి ఎయిదర్ యూ ఎక్స్టెండ్ ఎంఎస్పి టు అదర్ క్రాప్స్ కి ఎక్స్టెండ్ చేయాలి, లేకపోతే ఎంఎస్పి సిస్టమ్ ఆల్ టుగెదర్ తీసేయాలి అని చెప్పి కూడా ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. గవర్నమెంట్ మైండ్ లో కూడా అది ఉంది. అందుకనే గవర్నమెంట్ వీళ్ళకి స్టాట్యుటరీ వ్యాలిడేషన్ ఇవ్వట్లేదు. ఏదో రోజు దాన్ని తీసేయాలంటే తీసే అవకాశం మాకు ఉండాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. Late last year, the protesting farmers and union minister did come to a partial agreement on decriminalizing stubble burning and safeguarding power subsidies. But the two core demands have not seen any breakthrough. Last year, union ministers, farmers కలిసి ఒక conclusion కి వచ్చారు. పార్షియల్ గా ఏ విషయంలో? స్టబుల్ బర్నింగ్ ని డీక్రిమినలైజ్ చేయడం. స్టబుల్ బర్నింగ్ అంటే అర్థం ఏంటి మనకి? ప్రతి సంవత్సరం కూడా వరి పంట అయిపోయిన తర్వాత ఈ టైంలో ఈ వింటర్ టైంలో వెంటనే గోధుమలు వేస్తారు. వేయడానికి వరి పంట పండించిన తర్వాత స్ట్రాస్ ఉండిపోతాయి కదా, ఎండుగడ్డి లాగా చివరికి ఉండిపోతాయి కదా, వాటన్నిటిని ఒక్కొక్క మనిషిని పెట్టి కొయ్యాలంటే మ్యాన్ పవర్ కాస్ట్ పెరిగిపోతుంది. మెషినరీ పెట్టడానికి వాళ్ళ దగ్గర మెషినరీ లేదు. అందుకని రైతులు ఏం చేస్తారంటే బర్నింగ్, మంట పెట్టేస్తారు పొలానికి. పొలం మొత్తం మంట పెట్టేస్తే ఏమవుతుందంటే మొత్తం అంతా మంట. ఈ మంట వల్ల ఏమవుతుంది? దాన్ని స్టబుల్ అంటాం. స్టబుల్ బర్న్ చేస్తారు. ఈ బర్న్ చేసినప్పుడు విపరీతమైన పొల్యూషన్ కి దారితీస్తుంది. అవి నల్లగా అవన్నీ ఏంటంటే హర్యానా నుంచి, పంజాబ్ నుంచి ఢిల్లీ వైపు కూడా వెళ్ళిపోతున్నాయి. గాలికి ఢిల్లీ వైపు వెళ్ళిపోయి ఎయిర్ పొల్యూషన్ కి అది పెద్ద కారణం అయిపోతుంది. సో ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే స్టబుల్ బర్నింగ్ ని క్రిమినలైజ్ చేసింది. అది చేసే వాళ్ళు నేరస్తులు, వాళ్ళకి అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతాం అని చెప్పి చేసింది. దానికి రైతులేమో ఫైట్ చేశారు. అది ఎలా చేస్తారు? మాకు వేరే మీరు ఆల్టర్నేటివ్ చూపించండి, మేము నష్టపోతున్నాం అని చెప్పి రైతులు గోల. సో ఇప్పుడు గవర్నమెంట్ చివరికి ఏం ఒప్పుకుంది? డీక్రిమినలైజింగ్. సరే, మీరు స్టబుల్ బర్నింగ్ మేము డీక్రిమినలైజ్ చేయం, ఆల్టర్నేటివ్స్ ప్రొవైడ్ చేస్తాం, చేయనప్పుడు మీరు చేసుకోండి, కానీ దాన్ని మేము క్రైమ్ కింద కేసులు బుక్ చేయమని చెప్పి ఒప్పుకుంది. రెండవది పవర్ సబ్సిడీస్. పవర్ మనకు తెలుసు కదా, సబ్సిడైజ్డ్ పవర్ ఇస్తూ ఉంటుంది గవర్నమెంట్. దాన్ని మీరు కంటిన్యూ చేయండి, సేఫ్ గార్డ్ చేయండి, ప్రొటెక్ట్ చేయండి, పవర్ సబ్సిడీస్ రిమూవ్ చేయొద్దు అని చెప్పి డిమాండ్ చేశారు. దాన్ని కూడా గవర్నమెంట్ ఒప్పుకుంది. అయితే రెండు కోర్ డిమాండ్స్ మాత్రం ఎటువంటి బ్రేక్ త్రూ రాలేదు. ఇందాక మనం మాట్లాడుకున్న కోర్ డిమాండ్స్ కి బ్రేక్ త్రూ అనేది రాలేదు. ఏంటి? ఎంఎస్పీ విషయంలో జరిగిన దానికి ఫార్ములాస్ కంప్లీట్ గా రద్దు చేయడం విషయంలో కూడా ప్రభుత్వం మాట ఇవ్వలేదు. ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ప్లేస్ టు రీకాల్ దట్. అవుట్ ఆఫ్ ప్లేస్ అంటే ఇక్కడిది సమంజసం కాదు అని, కానీ నాట్ అవుట్ ఆఫ్ ప్లేస్ అన్నారు అంటే సమంజసమే, ఇక్కడ మాట్లాడొచ్చు. దేని గురించి? టు రీకాల్ దట్ an expert committee constituted by the court has submitted its report but nothing has been heard about it after that. ఈ రైతులు చేస్తున్న ఈ నిరసనలు ఎక్కువయ్యేసరికి సుప్రీంకోర్టు తనంతట తానే ఏం చేసిందంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేసింది. మీరు వీళ్ళ ప్రాబ్లమ్ ని స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి. ఆ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఆ రిపోర్ట్ గురించి కాన్స్టిట్యూటెడ్ అంటే ఏర్పాటు చేయబడ్డా అని అర్థం అనమాట. కాన్స్టిట్యూటెడ్ అంటే ఏర్పాటు చేయబడ్డా. రిపోర్ట్ సబ్మిట్ చేసింది, కానీ సబ్మిట్ చేసిన తర్వాత నథింగ్ హ్యాస్ బీన్ హర్డ్ అబౌట్ ఇట్. దాని గురించి ఏమీ మాట్లాడుకోలేదు. టు ఎన్ ఎక్స్టెంట్ దాని విషయం అసలు ఏం జరిగింది, రిపోర్ట్ లో ఏం చెప్పారనే విషయం కూడా సుప్రీంకోర్టు కూడా ఇప్పటివరకు బయట పెట్టలేదు. టు ఎన్ ఎక్స్టెంట్ ద ఫ్యాక్ట్ ద కోర్ట్ హ్యాస్ నాట్ టేకెన్ ఇట్ అప్ అగైన్ ఆర్ మేడ్ ద రిపోర్ట్ పబ్లిక్ మే బి ఎ ఫ్యాక్టర్ ఇన్ ద కంటిన్యూయింగ్ ఇంపాస్. ఈ ప్రాబ్లం లో కోర్టు బాధ్యత కూడా ఉంది. మీరేమో ఒక కమిటీ ఏర్పాటు చేశారు, వాళ్ళకి రిపోర్ట్ అడిగారు, వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు, కానీ రిపోర్ట్ లో ఏముంది అనేది మీరు ఇప్పటి వరకు పబ్లిక్ చేయలేదు, విషయం చెప్పట్లేదు. అందుకని టు ఎన్ ఎక్స్టెంట్ కొంతవరకు ఈ డెడ్ లాక్ ఏదైతే ఉందో, ఇంపాస్ ఏదైతే ఉందో, ఇది ఇలాగే కంటిన్యూ అవడంలో కోర్టు బాధ్యత కూడా ఉంది. ఇది కూడా ఒక ఫ్యాక్టరే. అండ్ ఎక్స్పిడైటెడ్ హియరింగ్. ఎక్స్పిడైట్ అంటే స్పీడప్. ఎక్స్పిడైట్ అంటే అర్థం ఏంటి? స్పీడప్. ఎక్స్పిడైటెడ్ అంటే స్పీడప్ చేయబడ్డ హీరింగ్. హీరింగ్ అంటే కోర్ట్ హీరింగ్ అంటాం చూడండి, విచారణకు స్వీకరించి విన్నాం. దట్ ఇన్వాల్వ్స్ ఫర్దర్ రివ్యూ ఆఫ్ ద ప్యానెల్స్ రికమెండేషన్స్. ఆ ప్యానెల్ ఏం రికమెండేషన్స్ ఇచ్చింది వాటిని కొంచెం రివ్యూ చేస్తూ మీరు హీరింగ్ పెట్టండి. ఆర్ ఎనీ సచ్ సిమిలర్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. కోర్టు వైపు నుంచి ఎలాగన్నా, లేకపోతే గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక ఇనిషియేటివ్ దీని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈజ్ నీడెడ్ టు అరైవ్ ఎట్ ఎ సొల్యూషన్ రావడానికి ఇవి అవసరము. ది ఆబ్జెక్టివ్ మస్ట్ నాట్ బి మియర్లీ టు రిజాల్వ్ ద ఇన్సిడెంటల్ ఇష్యూ ఆఫ్ బ్లాక్డ్ రోడ్స్. ఆబ్జెక్టివ్
మస్ట్ నాట్ బి మియర్లీ టు రిజాల్వ్ ద ఇన్సిడెంటల్ ఇష్యూ ఆఫ్ బ్లాక్ రోడ్స్. ఈ బ్లాక్ అయిపోయిన రోడ్స్ ఇష్యూని, ఎటువంటి ఇష్యూ ఇది? ఇన్సిడెంటల్ ఇష్యూ. ఇన్సిడెంటల్ అంటే అర్థం ఏంటి? రిజల్టింగ్ యాజ్ అన్, ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాబ్లం జరుగుతున్నందుకు ఒక సబ్ ఇష్యూ అది. ఇన్సిడెంటల్ అంటే ఇట్ ఈస్ రిజల్టింగ్ ఫ్రమ్ అనదర్ థింగ్. అర్థమవుతుంది మీకు? రైతులు ప్రొటెస్టులు చేస్తున్నారు దేనికోసం? ఫార్ములాస్ రద్దు చేయడానికి. ఈ ప్రాసెస్ లో ఇది ఒక అనదర్ ఇష్యూ కింద వచ్చేసింది. ఇది మెయిన్ ఇష్యూ కాదు. సో ఈ ఇన్సిడెంటల్ ఇష్యూని సాల్వ్ చేయడం అనేది ఆబ్జెక్టివ్ అవ్వకూడదు. ఆబ్జెక్టివ్ అనేది దేని నుంచి, అసలు విషయం ఏంటి, దానిపైన ఫోకస్ చేయాలి. దిస్ ఈస్ అన్ ఇన్సిడెంటల్ ఇష్యూ. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అనదర్ యాక్టివిటీ. ఇంకొక దానికోసం చేస్తున్న నిరసనల వల్ల ఇది వచ్చింది. దిస్ ఈస్ నాట్ ద మెయిన్ ఇష్యూ. ఫార్ములాస్ అనేది మెయిన్ ఇష్యూ, దానిపైన ఫోకస్ చేయాలి. సో దీన్ని రిజాల్వ్ చేయడం మాత్రమే ఆబ్జెక్టివ్ అయి ఉండకూడదు. బట్ టు రికన్సైల్ అంటే టు రిస్టోర్ ఫ్రెండ్లీ రిలేషన్స్, టు రిమూవ్ డిఫరెన్సెస్, టు రికన్సైల్ ఆర్ ఎలిమినేట్ ద డీప్ డిఫరెన్సెస్ ఓవర్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ అ నెసెసరీ రిఫార్మ్ ఇన్ ద ఫార్మ్ సెక్టర్. ఫార్మ్ సెక్టర్ విషయంలో గవర్నమెంట్ ఇవి తప్పనిసరిగా తీసుకురావాల్సిన రిఫార్మ్స్ అని భావిస్తోంది. ఈ 3 చట్టాలని, ఈ 3 చట్టాల విషయంలో ఉన్న డిఫరెన్సెస్ ని మనం రిమూవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. Any reform that seeks to eliminate distortions in the sector must also win the confidence of farmers, the principal stakeholders. ఏ రిఫార్మ్ అయినా సరే, రైట్, దట్ సీక్స్ టు ఎలిమినేట్ డిస్టార్షన్స్ ఇన్ ద సెక్టర్. ఈ సెక్టర్ లో ఉన్న డిస్టార్షన్స్ అంటే సరిగ్గా లేనివి, సెక్టర్ సరిగ్గా ఉండకుండా ఉండడానికి కారణమైనవి అని అర్థం అనమాట. ట్విస్ట్ అంటే మీకు అర్థమవుతుందా? సంథింగ్ దట్ ఈస్ నాట్ రైట్, సంథింగ్ దట్ ఈస్ నాట్ ప్రాపర్. అగ్రికల్చర్ సెక్టర్ లో ఉన్న లోపాలు, తప్పులు, ఇష్యూస్, వాటిని సరిచేయడానికే మేము ఇవన్నీ తీసుకొచ్చామని గవర్నమెంట్ అంటుంది. వీటిని రిమూవ్ చేయడానికి మేము తీసుకొస్తున్న రిఫార్మ్స్ ఇవన్నీ గవర్నమెంట్ అంటుంది. అయితే మరి అగ్రికల్చర్ లో మీరు తీసుకొచ్చిన చట్టాల వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? రైతులు. వాళ్ళే ప్రిన్సిపల్ స్టేక్ హోల్డర్స్, మెయిన్ వాళ్ళే దీని యొక్క స్టేక్ హోల్డర్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ అని అర్థం. స్టేక్ అంటే ఏంటంటే వాటా అని. జనరల్ గా స్టేక్ అంటే మీనింగ్ మీకు వాటా అని. అంటే దీనివల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళే అని అర్థం. వాటా అంటే ఇక్కడ మనకి ఆస్తిలో వాటా అని కాదు. ఏ పర్సన్ విత్ కన్సర్న్ ఇన్ దిస్ ఇష్యూ, ఏ పర్సన్ విత్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ఇష్యూ. ఎవరైతే దీని వల్ల లాభం పొందుతారో, ఎవరైతే దీని వల్ల నష్టం పొందుతారో, ఎవరైతే దీని వల్ల ఎఫెక్ట్ అవుతారో వాళ్ళు స్టేక్ హోల్డర్స్ అనమాట. ప్రిన్సిపల్ అంటే మెయిన్ స్టేక్ హోల్డర్స్ ఎవరు? రైతులు. సో రైతుల యొక్క నమ్మకాన్ని మీరు పొందాలి. మీరు రైతుల కోసమే చట్టాలని తీసుకొస్తున్నామని చెప్తున్నప్పుడు రైతుల యొక్క నమ్మకాన్ని పొందడం అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. యూ మైట్ సే 100 things, బట్ ఇఫ్ ద రైతులు దాన్ని ఒప్పుకోకపోతే ఎలా? సో రైతుల యొక్క నమ్మకాన్ని మీరు పొందాలి ఫస్ట్ అని చెప్తుంది. దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. టేక్ కేర్, బాయ్.